అయోధ్యలో మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ రామాయణ శోభతో దివ్యంగా దర్శనమిస్తోంది. శ్రీరాముడి జీవిత విశేషాలతో ఆ విమానాశ్రయంలో వేసిన పెయింటింగ్స్ ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సీతారాముల చరిత్ర రంగురంగులుగా చాలా రమణీయంగా వెలుగుతోంది. ఆ మ్యూరల్స్ త్రేతాయుగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. అద్భుతమైన కళాఖండానికి కేంద్రంగా ఆ విమానాశ్రయాన్ని డెవలప్ చేశారు. రామాయణ కథ ఆధారంగా ఉన్న అనేక చిత్రాలను ఎయిర్పోర్ట్ లాబీస్ లో డిజైన్ చేశారు. స్థానికంగా వాడే కలర్స్ తో ఆ కథా చిత్రాలను ఎయిర్పోర్ట్ లాబీలో వేశారు. ఆ చిత్రాల్లో రామాయణ కథ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అయోధ్య కొత్త ఎయిర్పోర్ట్ ను విపుల్ వర్షనే డిజైన్ చేశారు. శ్రీరాముడి జీవితం ఆధారంగా ఏరోడ్రోమ్ స్ట్రక్చర్ ను నిర్మించారు. ఉత్తర భారతదేశంలో కనిపించే నగర శిల్ప శైలిలో విమానాశ్రయాన్ని కట్టారు. 7 శిఖరాలు ఉండే రీతిలో ఎయిర్పోర్ట్ నిర్మించారు. వాల్మీకి రాసిన రామాయణంలోని 7 ఖండాలకు నిదర్శనంగా ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేశారు. రెండు అంతస్తుల్లో ఉన్న విమానాశ్రయంలో అయోధ్య నగర గత చరిత్రను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్యాసింజర్స్ ను ఇన్వైట్ చేస్తారు. ఇక ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ జరగనున్నాయి. మండపాలు, నగర శైలి కళాకృతులతో విమానాశ్రయ బిల్డింగ్ ఆకర్షణీయంగా తయారైంది. 1450 కోట్ల ఖర్చుతో విమానాశ్రయాన్ని నిర్మించారు. రామాయణ ఆర్ట్ వర్క్ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికతను నింపుతోంది. టెర్మినల్ బిల్డింగ్ లో వేసిన కాన్వాస్ ఆర్ట్ ఎన్నో సందేశాలనిస్తోంది.